అయ్యప్ప మాల వేసినప్పుడు చేయకూడని ఈ 8 నియమాలు మీకు తెలుసా? చేయకూడని 8 నియమాలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మొదటిది, అయ్యప్ప మాల వేస్తే సాక్షాత్తు అయ్యప్ప స్వామి మన దేహంలో ఉంటాడు. అంటే మన దేహం ఆ అయ్యప్ప స్వామికి ఒక దేవాలయం లాంటిది. అలా అయ్యప్ప స్వామి మన దేహంలో ఉన్నప్పుడు మన శరీరాన్ని, మనసు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకని 2 వేళల చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తినాలి. మాంసాన్ని అస్సలు తినకూడదు. ఎవరిని మోసం చేయకూడదు. ఎవరిని మోసం చేయకుండా ఉండాలి. ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఆడవారి దగ్గరకు వెళ్లకుండా ఉండాలి. శృంగారం చేయకుండా, కామ కోరికలు కలగకుండా ఉండాలి. రెండవది, గురుస్వామిని అగౌరవించకండి. ఏ గురుస్వామి దగ్గర అయితే మీరు మాల వేసుకుంటారో వారిని అస్సలు తిట్టకూడదు. ఒకసారి మీరు ఒక గురుస్వామి దగ్గర మాల వేసుకుంటే ఆ రోజు నుండి 41 రోజులు ఆయనే మీకు గురువు మరియు దైవము. మీ గురుస్వామి ఏవైనా మీకు తప్పు చెబుతున్నాడు అని మీకు అనిపిస్తే 1-2 సార్లు మీ గురుస్వామిని అడిగి తెలుసుకోండి. మీరు మాల వేసిన 41 రోజులు ఆయనే మీకు అయ్యప్ప స్వామితో సమానం. ఇక మూడవది, ఇది ముఖ్యంగా తాగుడు అలవాటు ఉన్న వారికి వర్తిస్తుంది. మాల వేసిన రోజు నుండి ఎప్పుడు మాల తీద్దామా, ఎప్పుడు మందు తాగుదామా అన్న ఉన్నవారు అస్సలు మాల వేయకండి. మీ మనసు బలహీనంగా ఉంటే అసలు అయ్యప్ప మాల వేయకండి. మిమ్మల్ని ఏ దేవుడు, ఏ పూజారి మాల వేయమని బలవంతం చేయరు. అలాంటి చెడు అలవాట్లు ఉన్నప్పుడు అయ్యప్ప మాల వేసినప్పుడు పూర్తిగా మానుకోవడానికి ప్రయత్నించాలి. ఇక నాలుగవది, చాలా ముఖ్యమైనది. ఇది ఆడవాళ్ళ కోసం, శృంగారానికి చాలా దూరంగా ఉండాలి. చాలామంది మగవారు అయ్యప్ప మాల వేశాక అయ్యప్ప శక్తి తెలియక చాలామంది తెలిసి తెలియక తప్పు చేస్తున్నారు. అలాంటి వారిని అయ్యప్ప స్వామి అసలు క్షమించరు. కొత్తగా పెళ్ళైన వారు శృంగారం చేసుకోకుండా ఎలా ఉంటారు అని చాలామంది అనుకుంటారు. అసలు అయ్యప్ప స్వామి పురాణంలో స్పష్టంగా ఒక మాట చెప్పారు. నన్ను దర్శించుకోవడానికి 18 కొండలు ఎక్కి 18 బంగారు మెట్లు ఎక్కి నన్ను దర్శించుకోవాలి అంటే మండలం రోజుల బ్రహ్మచర్యం పాటిస్తేనే నన్ను దర్శించుకోవాలి అని, లేకపోతే నా కొండ వైపు కూడా రాకూడదు అని అయ్యప్ప స్వామి చెప్పారు. ఇక ఐదవది, మనం మెడలో వేసుకున్న మాలలో అయ్యప్ప స్వామి ఉంటాడు అని మీకు తెలుసా? అయ్యప్ప స్వాములు మెడలో వేసుకునే మాలను ఆభరణం అనుకుని చులకనగా చూడకండి. ఎప్పుడైనా అయ్యప్ప స్వామిని పూజించాలి అని అనుకుంటే వారి మెడలో ఉన్న మాలను పట్టుకుని అయ్యప్ప నామాన్ని జపిస్తే సరిపోతుంది. ఇక ఆరవది, స్వాములు టీవీలు చూడటం కానీ, యూట్యూబ్లు చూడటం కానీ, సోషల్ మీడియాకు తగ్గించాలి. ఇక ఏడవది, తల్లిదండ్రులు కానీ, ఇంట్లో ఎవరైనా కానీ చనిపోయినా లేదా మీరు ఎవరికైనా కర్మకాండ చేసినా ఆ సంవత్సరాన్ని ఏకసూతకం అని అంటారు. ఈ సూతకంలో అయ్యప్ప దీక్ష తీసుకోకూడదు. వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి.